జగిత్యాల జిల్లా ధర్మపురిలో శనివారం ఎక్సైజ్ సిఐ మహేందర్ సింగ్ ఆధ్వర్యంలో పోలీసులు ఎక్సైజ్ సిబ్బంది కలిసి సుమారు 6 లక్షల విలువ గల మద్యాన్ని ధ్వంసం చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ ధర్మపురి పోలీస్ సర్కిల్ పరిధిలోని వెల్గటూర్, గొల్లపల్లి, ధర్మపురి మండలాల్లో పోలీసులు అక్రమ మద్యాన్ని సీజ్ చేయగా 117 కేసుల్లో స్వాధీనం చేసుకున్న మద్యాన్ని కోర్టువారి ఆదేశానుసారం ఎక్సైజ్ ఉన్నతాధికారుల సూచనలతో పట్టణ శివారులో పోలీసులు ఎక్సైజ్ సిబ్బందితో కలిసి ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న డీఎస్పీ రఘుచందర్ మాట్లాడుతూ ధర్మపురి సర్కిల్ పరిధిలో 2023 నుండి ఇప్పటి వరకు ఎన్నికలు, ఇతరత్ర సందర్భాల్లో పట్టుబడ్డ మద్యాన్ని కోర్టు ఆదేశానుసారం ఎక్సైజ్ సిఐ మహేందర్ సింగ్ ఆధ్వర్యంలో సుమారు 6 లక్షల విలువ గల మద్యాన్ని ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఈరోజు ధర్మపురి సర్కిల్ హెడ్ క్వార్టర్లో ధర్మపురి సర్కిల్ పరిధిలోని 3 పోలీస్ స్టేషన్లో గతంలో 2003 నుంచి ఇప్పటి వరకు వివిధ సందర్భాల్లో పట్టుకోబడ్డ ఐఎంఎఫ్ఎల్ లిక్కరు మరియు గుడంబ ఎలక్షన్ కేసులలో కావచ్చు, ఎలక్షన్ సందర్భంలో కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఈ కేసులన్నీ డిస్పోజ్ అయినాయి. కోర్టు వారి ఆదేశం ప్రకారం మన ఎక్సైజ్ సిఐ గారు మహేందర్ సింగ్ గారి ఆధ్వర్యంలో వీటిని ఇక్కడ అన్ని ఒక దగ్గర తీసుకొచ్చేసి అక్కడే ఈ లిక్కర్ను విధ్వంసం చేశాం. దీని విలువ ఏంటంటే మొత్తం దాదాపు 117 కేసులలో 6 లక్షల విలువైన మద్యం ఈరోజు దీన్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు అందరి సమక్షంలో డిస్ట్రాయ్ చేసి ఇది పంచనామా చేసి మన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ గారికి ఈ నివేదిక సమర్పించబడుతుంది. ఈ కేసులన్నీ కూడా కోర్టులో డిస్పోజల్ అయిపోయినాయి. కాబట్టి ఏంటంటే మిగిలిన వివిధ పోలీస్ స్టేషన్లో మిగిలిన మద్యాన్ని ఇది విధ్వంసం చేయడం జరిగింది.